శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. రేపు అక్షయ తృతీయ. సత్యయుగం, కృతయుగం ప్రారంభమైంది అక్షయ తృతీయ రోజే అని పురాణాలు చెబుతున్నాయి. వ్యాస మహర్షి మహాభారతం మొదలుపెట్టినప్పుడు ఆయనకు సహాయకుడిగా వినాయకుడు వ్యాసుడితో కలిసింది అక్షయ తృతీయ రోజు. ఇక భగీరథుడు గంగాదేవి గురించి తపస్సు చేసి గంగను ప్రసన్నం చేసుకున్నాక గంగాదేవి ముల్లోకాలను ముంచేలా చాలా ఉధృతంగా ప్రవహించింది. అప్పుడు ఈశ్వరుడు గంగాదేవిని తన యొక్క జటాజూటంలో బంధించాడు. భగీరథుడు ఈశ్వరుని ప్రార్థించగా శివుని యొక్క జటాజటం నుండి భూమిపైకి వచ్చింది ఈరోజే. దశావతారాలలో ఒకరైనటువంటి పరశురాముని అవతారం మొదలైంది ఈ అక్షయ తృతీయ రోజే. ఇక ఐశ్వర్యానికి అధిపతి అయినటువంటి కుబేరుడికి సంపద దొరికింది అక్షయ తృతీయ రోజే. కుచేలుడికి శ్రీకృష్ణుడి దగ్గర నుండి అనుగ్రహం దొరికింది. అదే కుచేలుడి దగ్గర నుండి అటుకులు సేవించి కృష్ణుడు తనకు అపారమైనటువంటి సంపదను అనుగ్రహించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే. అలాగే అమృతం కోసం క్షీర సముద్రాన్ని మందర పర్వతంలో దేవదానవులు కలిసి చిలికినప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది అక్షయ తృతీయ రోజే. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున పురాణాలే కాకుండా ఇతిహాసపరంగా కూడా ఈ అక్షయ తృతీయ చాలా గొప్పది. అక్షయ తృతీయ రోజున దానాలు ధర్మాలు చేస్తే ఆ పుణ్యం అక్షయమవుతుందని ప్రతీతి. ఇంకా యజ్ఞయాగాదులన్నీ ఈరోజు చాలా వైభవంగా చేస్తారు. ఆ యజ్ఞాలలో పాల్గొన్నా కూడా లేదా వాటిని దర్శించుకున్నా కూడా అశ్వమేధ యాగఫలం దొరుకుతుందని పెద్దవాళ్ళు చెబుతారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచిదని అంటారు. మనం ఏదైనా కొత్త వస్తువు ఎవరికైనా దానం ధర్మంగా చేస్తే అప్పుడు ఇంకా అక్షయమవుతుందని చాలామంది చెబుతారు. మరి అంతటి పవిత్రమైనటువంటి రోజున కుచేలుడు కృష్ణుని కలిసినటువంటి విధానం గురించి, ఆ రోజు జరిగినటువంటి సన్నివేశం గురించి ఈ కథ ద్వారా తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. కుచేలోపాఖ్యానం గురించి ఎవరైతే వింటారో, వినిపిస్తారో, చదువుతారో వారికి శుభ ఫలితం కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చొని ఉంటాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరే కుచేలుడు. కానీ సాంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది. అది ఎలా వచ్చిందో తెలియదు. కృష్ణుడికి తెలియకుండా ఒక రోజున అరణ్యంలో కుచేలుడు అటుకులు తిన్నాడని, అందుకే అంత దరిద్రం అనుభవిస్తున్నాడని, ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వర్యం ఇచ్చాడని అంటారు. కానీ భాగవతంలో కుచేలుని గురించి అలా చెప్పలేదు. కుచేలుని గురించి వ్యాసుల వారు, పోతన గారు చాలా గొప్పగా మాట్లాడారు. వేదవ్యాస కుమారుడైనటువంటి శుకుడు అభిమన్యుని కుమారుడైనటువంటి పరీక్షిత్తును చూసి, ఓ రాజా, ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెబుతాను విను అని కుచేలుని గురించి ఈ విధంగా చెబుతున్నాడు. కుచేలుడు అపారమైనటువంటి మానాభిమానాలు కలిగినటువంటి వాడు. యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి. కానీ కుచేలుడు మాత్రం అలా సిగ్గు విడిచిపెట్టినవాడు కాదు. మానాభిమానాలు ఉన్నవాడు, గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు, విజ్ఞాని. ఆయన అనుబంధాలకు అతీతంగా ఉంటూ నిరంతరం బ్రహ్మమునందు రమించేటటువంటి మనస్సు ఉన్నవాడు. లోకమునందు ఈశ్వరుని దర్శనం చేయగలిగినటువంటి గొప్ప సమర్థుడు. మహానుభావుడికి ధర్మం అంటే మహా ఇష్టం. విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీ లేకపోయినా దరిద్రంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉండేవాడు. ఈశ్వరుడు తనకు ఫలానాది ఇవ్వలేదని అనడం కానీ లేదా ఆయన నిందించడం కానీ తెలియనివాడు. అంతటి మహాభక్తుడు, గోవింద సకుడు. అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళి చేయి చాపి, కృష్ణ, నాకు ఈ సహాయం చేస్తావా అని అడగలేదు. కుచేలుడి భార్య అనురక్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తాను కూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. గొప్ప భాగవత ధర్మం తెలుసుకున్నటువంటి తల్లి. ఆవిడ ఒక రోజున భర్తతో అంటుంది, మహానుభావా, ఆకలి వేస్తే మీరు ఓడ్చుకుంటారు, నేను ఓడ్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేస్తున్నటువంటి డొప్పలు చేత పట్టుకొని 10 మాటలు ఆకలేస్తుందమ్మా అని అంటే అన్నం పెట్టలేకపోయానే అని అమ్మ బాధపడుతుందేమోనని ఆకలితో నా వంక చూస్తూ నాలుకతో పెదాలు తడుపుకుంటూ ఉన్నారు. నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు, కానీ బిడ్డలను పోషించుకోవాలి కదా. కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెబుతాను. మీ సకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, మీరు ఒకసారి ఆయన వద్దకు వెళ్ళి ఒక మాట కనుక చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగినటువంటి మహానుభావుడు ఆ వాసుదేవుడు. మనల్ని తప్పకుండా ఆదుకుంటాడు. ఆయన్ను భక్తితో ఏమడిగినా ఇస్తాడు. ఎందుకు వచ్చినటువంటి దరిద్రం మనకి?
పిల్లల కోసమైనా ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళవలసింది అంటూ చెబుతుంది. భార్య ఆ విధంగా చెప్పేసరికి ఆయన అంటాడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, స్నేహితుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, అలాగే రోగుల దగ్గరకు వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు రక్తహస్తాలతో వెళ్ళలేం కదా. స్నేహితుడికి ఏదైనా కానుక పట్టుకొని వెళ్ళాలి కదా. ఆయనకు పట్టుకొని వెళ్ళడానికి మన ఇంట్లో ఏం కానుక ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ, మనకు ఉందే ఇద్దాము, మన ఇంట్లో గుప్పెడు అటుకులున్నాయి కదా, అవి మూట కట్టిస్తాను, తీసుకుని వెళ్ళండి అని చెబుతుంది. కుచేలుడి జీవితకాలంలో ఆయన్ను ఆ ఊర్లో చిరుగు లేనటువంటి పంచను కట్టుకోవడం చూసినవాడు ఎవ్వరూ లేరు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరు పెట్టి పరిహాసం ఆడుతూ ఉండేవారు. చేలము అంటే వస్త్రం, కుచేలము అంటే చిరిగిపోయినటువంటి బట్ట. చిరగనటువంటి బట్ట కట్టడం కుచేలుడికి తెలియదు. కుచేలుని భార్య అటుకులను చిరిగిపోయినటువంటి ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడివేసి కుచేలుడికి ఇస్తుంది. దాన్ని తీసుకొని కుచేలుడు కృష్ణుడి వద్దకు బయలుదేరుతాడు. ఇక కుచేలుడు చిరిగిపోయినటువంటి బట్టలతో, చెమట కంపుతో, రథముల నుండి వస్తున్నటువంటి ధూళంతా ఒంటి మీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి చివరికి ద్వారకా నగరం చేరుకుంటాడు. ఏం తిన్నాడో ఏమి తినలేదో ఆ ఈశ్వరుడికే ఎరుక. ఇక ద్వారకా పట్టణ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన సకుడైనటువంటి గోవిందుడు ఎక్కడ ఉన్నాడోనని అందరినీ అడిగి కృష్ణ భగవానుడు ఉన్నటువంటి ఇంటిని తెలుసుకుంటాడు. అలా ఇంటి ముందర పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని భటులు కాపలా కాస్తూ నిలబడి ఉంటారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో, కృష్ణ పరమాత్మ తనను గుర్తుపడతాడో పట్టడో అని అనుకుంటాడు. రాజభటులకు ఏదైనా కానుక ఇచ్చి లోపలికి వెళదామంటే తన దగ్గర కృష్ణుడికి ఇవ్వడానికి తెచ్చినటువంటి అటుకులే తప్ప ఇక వేరొకటి ఏదీ లేదు. కాబట్టి ఇప్పుడు వాసుదేవుణ్ణి చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అని అనుకొని సౌదం దగ్గరకు వెళ్ళి తెర తీసి భటులను చూస్తాడు. భటులు ఎవరు కావాలి అని అడుగుతారు. నేను కృష్ణ పరమాత్మ స్నేహితుణ్ణి అని చెబుతాడు. అప్పుడు వాళ్ళు ఆయన్ను యగాదిగా చూస్తారు. పాపం ఆయన చాలా దయనీయమైనటువంటి స్థితిలో కనపడతాడు. కానీ ద్వారకా నగరంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులందరికీ తెలుసు. అందుకని వారు వెళ్ళి కృష్ణ పరమాత్మతో, అయ్యా, మీకోసమని చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గరే నిరీక్షిస్తూ ఉన్నాడు అని చెబుతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉంటాడు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్నటువంటి కుచేలుడు కనిపిస్తాడు. కుచేలుణ్ణి అంత దూరంలో చూసి, కుచేలా, ఎప్పుడు వచ్చావు అంటూ పలకరిస్తూ ఒక్కసారిగా మంచం మీద నుండి కిందకు దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుచేలుణ్ణి గట్టిగా కౌగిలించుకుంటాడు. కుచేలా, ఎన్నాళ్లకు చూశానయ్యా నిన్ను, లోపలికి రావాల్సింది అంటూ కుచేలుణ్ణి చెయ్యి పట్టుకుని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకొస్తాడు. అక్కడ ఒక పాన్పు ఉంటుంది. రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు. అటువంటి హంసతూలికా తల్పం మీద కుచేలుణ్ణి కూర్చోబెడతాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్లు తెప్పించి ఆయన కాళ్ళ కింద పళ్ళెం ఉంచి ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడుగుతాడు. ఏ తల్లి కనుచివరి చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవే నీళ్లు పోస్తుండగా సమస్త బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతూ ఉంటాడు. శిరస్సు వంచి ఆ నీళ్లు తన శిరస్సు మీద, కిరీటం మీద చల్లుకుంటాడు. రుక్మిణీదేవి తల మీద చల్లుతాడు. అక్కడ ఉన్న వారందరి మీద చల్లుతాడు. ఆయన ఎంతో దూరం నడిచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటి నిండా గంధం రాస్తాడు. ఒక విసనకర్ర పట్టుకొని విసురుతూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ చేసిన హడావిడికి రుక్మిణీదేవి తెల్లబోతుంది. ఆమె కూడా తామర పువ్వులతో చేసినటువంటి విసనకర్రను తెచ్చి కుచేలుడికి విసురుతూ ఉంటుంది. ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేద తీరుతాడు. మంచి ధూపాన్ని ఆయనకు చూపిస్తాడు. మనులతో కూడిన దీపములతో ఆయనకు నీరాజనం ఇస్తాడు. తరువాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చుంటాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతుల్లో పెట్టుకుని స్నేహితుని వంక చూసి యోగక్షేమాలు అడుగుతాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవ్వరూ చూడలేదు. ఏమి ఆశ్చర్యం! ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాం. ఎందరో మహర్షులు వచ్చినప్పుడు చూశాం. అందరినీ దర్బారు హాల్లో కూర్చోబెట్టి మాత్రమే మాట్లాడేవాడు. అంతేకాని ఈ బ్రాహ్మణుడు చూస్తే దరిద్రుల్లా ఉన్నాడు. ఏం తపస్సు చేశాడో! మహాయోగ్యులకైనా తపస్సు చేస్తే తప్ప దొరకనటువంటి పరమాత్మ
ఈవేళ ఈ బ్రాహ్మణుడకు ఎంత సేవ చేశాడు. ఆ తల్పం మీద రుక్మిణీ కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం ఇంతవరకు చూడలేదు. ఈ బ్రాహ్మణుడు దాని మీద కూర్చోవడమా? అసలు ఈయన ఎవరు అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ చాలా కాలం వేదం నమ్ముకొని వేదపాఠం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించినటువంటి పిల్ల అని నేను విన్నాను. అలాంటి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీలయై ఉంటుంది. నిన్ను చూస్తుంటే నీ మనసు భార్య యందు బిడ్డల యందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి, అలా ఉండాలి కాబట్టి మాత్రమే వివిధ కర్మాచరణానికి భార్యా బిడ్డలను చూడాలి కాబట్టే చూస్తూ సంతతం బ్రహ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనిపిస్తున్నావు, అవునా అని అడుగుతాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. భోజనానంతరం మరలా ఇద్దరూ వచ్చి కూర్చున్న తర్వాత కృష్ణుడు కర్పూర తాంబూలాలను తానే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని చెప్పి కుచేలునికి ఇస్తాడు. ఆ రోజున కృష్ణుడు పూర్తిగా కుచేలుడితోనే గడుపుతాడు. కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపినటువంటి చిన్ననాటి ముచ్చట్లన్నీ తలుచుకుంటూ ఉంటాడు. అలా కృష్ణ పరమాత్మ చూపిస్తున్నటువంటి ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేకపోతుంటాడు. కుచేలా, ఎవరి దగ్గరకైనా వెళితే ఏమైనా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా, మరి నువ్వు నాకు ఏం తేలేదా, ఏం తీసుకొచ్చావు అంటూ గబగబా కుచేలుడిని తడిమేస్తూ ఉంటాడు. కుచేలుడప్పుడు సిగ్గుపడిపోతాడు. ఆయన లక్ష్మీనాథుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తాను ఏమిస్తాడు? చిరిగిపోయినటువంటి ఉత్తరయ్యం మూట కట్టి ఉన్నటువంటి అటుకులను చూస్తాడు. కుచేలా, చాలా ఐశ్వర్యవంతుడని నాకు చాలామంది కానుకలు పట్టుకుని వచ్చిస్తుంటారు తెలుసా. అవి వాళ్ళందరూ నా యందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కాదు. తమకు ఉన్నాయని ఆడంబరానికి తెచ్చి అలా నాకు సమర్పించిన వారే ఎక్కువ ఉంటారు. వాటిని నేను అస్సలు ముట్టుకోను. ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, కొబ్బరి నీళ్లను కానీ, లేదా ఏదైనా ఒక గడ్డిపోచైనా సరే భక్తితో నాకు తెచ్చిస్తే వాటిని నేను సంతోషంగా పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చిన వాటికే నేను పెద్దపీట వేస్తాను. ఆడంబరానికి తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను అంటూ కుచేలుని వద్ద ఉన్నటువంటి అటుకుల మూటను తీసుకొని పిడికెడు అటుకులు తీసుకొని నోట్లో పోసేసుకుంటాడు. అలా పోసుకునేసరికి 14 భువన భాండములలో ఉన్నటువంటి సమస్త జీవరాశుల కడుపు నిండి బ్రేవుమంటూ తేనుపుతాయి. కృష్ణుడికింకా ప్రీతి ఆగక మరొక పిడికెడు తీసుకోబోతుంటాడు. దాన్ని రుక్మిణీదేవి చూస్తుంది. వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చేయి పట్టుకొని, కృష్ణ, మీరు తిన్నది చాలు. ఇహలోకమందు 10 తరాలు తినడానికి కావలసినటువంటి ఐశ్వర్యము, భక్తి జ్ఞానము, మోక్షము అన్నీ కుచేలుడికి ఇచ్చేశారు. ఇంకొక పిడికెడు కనుక మీరు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా కుచేలుడికి దాసులుగా ఇచ్చేస్తారు. ఇక చాలు అని చెబుతుంది. ఆ తల్లికి అన్నీ తెలుసు. పరమాత్మ కుచేలుడిచ్చినటువంటి అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనసులో ఈ కోరిక నాకు తీరితే బాగుండు అన్న కోరిక మాత్రం ఆయనకు లేదు. ఈశ్వరుని సేవ చేయడం తప్ప తన జీవితానికి ధన్యం ఏమీ లేదని భావించేవాడు. దానివలన బ్రహ్మజ్ఞాని అయ్యాడే తప్ప ఆయనకు మనసులో మాత్రం ఎలాంటి కోరిక లేదు. తాను ఇంత దరిద్రంలో ఉన్న ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలనే భ్రాంతి కుచేలుడికి లేదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలి అని అడిగింది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు కదా. ఇక కుచేలుడు తెల్లవారుజామునే లేచి మరలా తనకు ఉన్నటువంటి మాసిపోయిన దుస్తుల్నే ధరించి, కృష్ణ, ఇక నేను వెళ్ళి వస్తాను అని చెబితే కృష్ణ పరమాత్మ గడప దాటి బయటకు వచ్చి కుచేలుడికి వీడ్కోలు చెబుతాడు. ఇక కుచేలుడు తన ఇంటి దారి పట్టి నడిచి వెళ్ళిపోతూ, అసలు ఏమి నా భాగ్యం, ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్ల మంది అడుగుతారో అటువంటి వాడితో నేను కలిసి కూర్చున్నానా, నేను తెచ్చినటువంటి అటుకులు ఆయన తిన్నాడా, నా సకుడిది ఏమి సౌజన్యం, నాకింతకన్నా జీవితంలో ఏం భాగ్యం కావాలి అని అనుకుంటాడు. అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద గురించి అడగమని పంపించిందని అప్పుడు జ్ఞాపకం వస్తుంది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసైనా తాను బీదవాడిగా ఉన్నాడని తెలుసుకొని సంపదను ఇవ్వవచ్చు కదా, కానీ అలా ఇవ్వలేదు కదా అనుకుంటాడు. అంటే ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడూ గుర్తుకు వస్తూనే ఉంటాడు. ఒకవేళ ఐశ్వర్యాన్ని కనుక నాకు ఆయన ఇచ్చేస్తే ఆయన్ను నేను మర్చిపోయి పాడైపోతానేమోనని, కాబట్టే నాకిలా దరిద్రంగా ఉంటేనే బాగుంటుందని నా మనసులో సదా ఉండిపోయే విధంగా నాకు వరాన్ని ఇచ్చాడేమోలే అని అనుకుంటాడు. అలా అనుకుంటూ తన ఇల్లు ఉన్న చోటికి వెళ్ళి చూస్తాడు. అక్కడ సూర్యుడు, చంద్రుడు
ఏకకాలమునందు ప్రకాశిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనిపిస్తుంది. ఆ సౌధానికి చుట్టుపక్కల పెద్ద పెద్ద ఉద్యానవనాలు, పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తాయి. అక్కడ ఎంతోమంది పరిచారకులు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ చూసినా రత్నరాసులు పోగుపడి ఉంటాయి. ఇటువంటి ఇల్లు ఏ మహాపురుషుడిదో, తన పూరి ఇంటి స్థానంలో అంత పెద్ద సౌధం ఎక్కడి నుండి వచ్చిందా అనుకొని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడతాడు. ఆయన్ను చూడగానే పరిచారకులు గబగబా బయటకొచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయన్ను మేళతాళాలతో లోపలికి తీసుకుని వెళతారు. అది తలే అది తన యొక్క ఇల్లేనని చెప్పి అప్పుడు భావిస్తాడు కుచేలుడు. తన భార్య పట్టు వస్త్రాలను కట్టుకొని అనేకమైనటువంటి బంగారు ఆభరణాలను ధరించి ఎదురు వచ్చి భర్త కాళ్లకు నమస్కరించి వారి పూరి గుడిసె స్వామివారి కృప వలన ఈ విధంగా మారిపోయింది అని చెబుతుంది. ఇక కృష్ణ పరమాత్మ అంతటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడని చెబితే పొంగిపోయి వాళ్ళింట్లో ఐశ్వర్యాన్ని అనుభవించిన వారి మనసులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకొని హాయిగా గోవిందనామం చెప్పుకుంటూ పరవశించిపోతూ ఇహమునందు సమస్త ఐశ్వర్యాన్ని అనుభవించి అంత్యమునందు జ్ఞానం చేత మోక్ష సిద్ధిని కుచేలుని భార్యాబిడ్డలు పొందారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ కుచేలోపాఖ్యాన్ని అక్షయ తృతీయ నాడు విన్నా, చదివినా, వినిపించినా వారికి గొప్ప శుభ ఫలితం కలుగుతుంది. ఇక దశావతారాలలో ఒకరైనటువంటి పరశురాముని జన్మ కూడా అక్షయ తృతీయ నాడే జరిగింది. మరి పరశురాముని యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వం కన్యాకుబ్జ అనే నగరాన్ని గాది అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ గాది అనే రాజుకు ఒకే ఒక అందమైనటువంటి కూతురుంది. ఆమె పేరు సత్యవతి. సత్యవతి చాలా అందమైనటువంటి అమ్మాయి. తనను పెళ్లి చేసుకోవాలని చాలామంది రాజకుమారులు ఆశపడుతుండేవారు. కానీ భృగు మహర్షి కుమారుడైనటువంటి రుచీకుడు అనే ఒక ఋషి కూడా సత్యవతిని పెళ్లాడాలని ఆశపడేవాడు. సత్యవతి తండ్రి అయినటువంటి గాది దగ్గరకు వెళ్ళి నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. మునికుమారా, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక చెవి నల్లగా శరీరం అంతా తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రాలను కన్యాశుల్కంగా ఎవరైతే తీసుకుని వస్తారో అతనికి మాత్రమే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానంటాడు గాది. గాది మాటలు విన్న రుచీకుడు గంగా తీరంలో వరుణదేవుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. వరుణదేవుడు రుచీకుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి రుచీకుడు ఒక చెవి నల్లగా మిగతా శరీరం అంతా తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రాలు కావాలి, అనుగ్రహించు దేవా అని అడుగుతాడు. వరుణదేవుడు గంగా నదిలోనే ఒక చెవి నల్లగా మిగతా శరీరం అంతా తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రాలను సృష్టిస్తాడు. ఆ రుచీకుడు తపస్సు చేసి వరం పొందినటువంటి స్థలం అవ్వడం వలన ఆ చోటును అశ్వతీర్థం అని కూడా పిలుస్తారు. తర్వాత ఆ 1000 గుర్రాలను తీసుకొని రుచీకుడు గాదికి బహుమానంగా ఇస్తాడు. గాది సంతోషంగా సత్యవతికి రుచీకుడికి అత్యంత వైభవంగా వివాహం జరిపిస్తాడు. అలా కొంతకాలం గడిచిపోతుంది. గాదికి పుత్ర సంతానం ఉండదు. సత్యవతి మాత్రమే ఒకగానొక కూతురు. ఇక ఆ కూతుర్ని కూడా రుచీకుడికిచ్చి వివాహం జరిపేస్తాడు కదా. దానివలన తన రాజ్యానికి వారసుడెవరా అన్న ప్రశ్న వస్తుంది గాది మనసుకి. అదే విషయం తన భార్యకు కూడా చెబుతాడు. తర్వాత గాది పుత్ర సంతానం కోసం ఎన్నో యజ్ఞయాగాలు చేస్తాడు. దానివలన ఫలితం లేకపోతుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి సత్యవతి తన భర్త దగ్గరకు వెళ్ళి, స్వామి, నా తండ్రి పుత్ర సంతానం కోసం చాలా యజ్ఞయాగాలు చేశాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. వాళ్ళకు ఉన్న ఒక సంతానమైన నన్ను మీకిచ్చి వివాహం చేసేశారు. ఇప్పుడు మా రాజ్యానికి వారసులు లేకుండా పోయారు. రాజ్యానికి వారసుడు లేకపోతే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి మీరే ఎలాగైనా మా తల్లికి ఇంకా నాకు కూడా పుత్ర సంతానం కలిగేలా చెయ్యాలి అని కోరుకుంటుంది. అయితే భార్య కోరిక కూడా సమంజసమైనదే కాబట్టి రుచీకుడు ఒక మహాయాగాన్ని నిర్వహించి ఆ యాగం ఫలితంగా వచ్చినటువంటి హవిస్సును 2 పాత్రలలో సంగ్రహించి ఒకదానిపైన గుర్తుగా ఆ పాత్ర మూతపైన ఒక పండును ఉంచి సత్యవతికి ఆ 2 పాత్రలను ఇస్తాడు. సత్యవతి, ఈ పండున్నటువంటి పాత్రలోని పానీయాన్ని నువ్వు స్వీకరించు. ఇంకొక పాత్రను చూపిస్తూ దీనిని మీ తల్లిగారికి ఇవ్వు అంటూ చెబుతాడు. తరువాత కాసేపట్లో సత్యవతి తల్లిదండ్రులు వస్తారు. రుచీకుడు సత్యవతికి మరలా ఒకసారి ఆ పాత్రల గురించి గుర్తుగా చూపించి మామగారితో మాట్లాడడానికి వెళ్ళిపోతాడు. ఇక సత్యవతి తన తల్లిని దగ్గరగా పిలిచి, అమ్మా, ఆయన చాలా గొప్ప తపస్సంపన్నులు కాబట్టి తన కొడుకే ఎక్కువ శక్తివంతుడవ్వాలని నాకు ఇచ్చినటువంటి పాత్రలో ఎక్కువ శక్తిని నింపించారు. కాబట్టి నాకిచ్చినటువంటి పాత్రను నువ్వు, నీకిచ్చిన పాత్ర నేను తాగుదాం అంటూ పాత్రలు మార్చుకొని తల్లి కోసం ఇచ్చిన పాత్రలో ఉన్న పానీయాన్ని సత్యవతి స్వీకరిస్తుంది. అలా జరిగినటువంటి కొన్ని రోజులకు సత్యవతి గర్భాన్ని ధరుస్తుంది.
గర్భం భరించక సత్యవతిలో చాలా మార్పు కనిపిస్తుంది రుచికుడికి. మామూలుగా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి సత్యవతి గర్భం ధరించిన తరువాత తన మొహంలో చాలా తేజం దర్పం కనిపిస్తూ ఉంటాయి రుచికుడికి. కానీ అంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు రుచికుడు. కానీ ఒకనాడు అకస్మాత్తుగా ఆశ్రమంలోకి ఒక పెద్ద సర్పం వస్తుంది. సత్యవతి దానిని చూసి భయపడకుండా చాలా ధైర్యంగా ఆ పామును తీసుకుని బయటకు విసిరి పారవేస్తుంది. రుచికుడు అది చూసి ఆశ్చర్యపడతాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. ఎందుకంటే సత్యవతి చిన్న బొద్దింకను చూసినా భయపడేటటువంటి సున్నితమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. అయితే ఉన్నట్టుండి సత్యవతిలో వచ్చినటువంటి ఆ మార్పు రుచికుడికి అనుమానం ఎక్కువయ్యేలా చేస్తుంది. వెంటనే సత్యవతిని కొంచెం గట్టిగా అడుగుతాడు. సత్యవతి, నీ ప్రవర్తనలో మార్పు నాకు చాలా అనుమానం కలిగేలా వచ్చేస్తుంది. నిజం చెప్పు, నేను నీకిచ్చిన పానీయాన్ని నువ్వే స్వీకరించావా, లేదా నీ తల్లికిచ్చినటువంటి పానీయాన్ని స్వీకరించావా అని అడుగుతాడు. అప్పుడు సత్యవతి భయపడుతూనే జరిగిందంతా చెబుతుంది. రుచీకుడు బాధగా నిట్టూరుస్తూ, నా అనుమానమే నిజమైంది. నీ భర్త మీద నువ్వే అనుమానపడ్డావు. నేను స్వార్థపరుడిగా ఆలోచిస్తానని ఎలా అనుకున్నావు సత్యవతి? మీకిచ్చిన పాత్రల్లో నీకిలాంటి సంతానం పుట్టాలో అలాంటి శక్తినే ఆవాహనం చేసిచ్చాను. నీకిచ్చినటువంటి పాత్రలోని పానీయాన్ని తాగడం వలన నీకు అత్యంత జ్ఞాని, వేదాంగ పారంగతుడు, తపోధనుడైనటువంటి కొడుకు జన్మించాలని మీ తల్లిగారికి ఇచ్చిన పాత్రలోని పానీయాన్ని స్వీకరించడం వలన ఆవిడకు అత్యంత పరాక్రమవంతుడు, అత్యంత శక్తి సంపన్నుడు, ధర్మజ్ఞాని అయినటువంటి మీ రాజ్యానికి అన్ని విధాలా తగిన వారసుడైనటువంటి అన్ని క్షత్రియ గుణాలు కలిగినటువంటి కొడుకు జన్మించాలని ఇచ్చాను. ఇప్పుడు మీరిరువురూ దానిని మార్చుకొని తాగడం వలన నీకు బ్రాహ్మణుడైనటువంటి పరాక్రమవంతుడు, క్షత్రియ రాజస గుణాలు ఉన్నటువంటి కొడుకు పుడతాడు. అతను క్షత్రియ కులాన్ని నాశనం చేసే విధంగా తయారవుతాడు. మీ తల్లికి తపస్సంపన్నుడైనటువంటి కొడుకు పుడతాడు. ఇది ప్రకృతికి విరుద్ధం కదా. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు సత్యవతి అని అడుగుతాడు. అందుకు సత్యవతి భయపడుతూ, స్వామి, ఏదైనా మీరే చేయండి. నాకు సంతానమే లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకరిని హతమార్చే కొడుకు మాత్రం పుట్టకూడదు. అలా కనుక జరుగుతుందంటే ఇప్పుడే నా ప్రాణాలను విడిచేస్తాను. నా తల్లికి కూడా శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి రాజ్యాన్ని ధీటుగా పరిపాలించే కొడుకే పుట్టాలి. దయచేసి నా అపరాధాన్ని మన్నించి కనికరించండి స్వామి. మీ తపోశక్తి వలన ఏదైనా చెయ్యండి అంటూ దీనంగా అర్థిస్తుంది. దానికి రుచీకుడు, సరే, నువ్వు గర్భిణీ స్త్రీవి, బాధపడకూడదు. మనందరం కూడా కేవలం నిమిత్త మాత్రులం. నిన్ను తప్పు పట్టడం కూడా నా తప్పే. నేనే దగ్గరుండి ఆ పాత్రలను మీ ఇద్దరికి ఇవ్వవలసింది. ఆడవారి చంచల మనస్తత్వాన్ని ఎరిగిన నేను కూడా ఈ తప్పు చేశాను. కాబట్టి నా బాధ్యత కూడా ఉందని నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక మిగిలిందా నారాయణుడే చూసుకుంటాడని తన యొక్క తపోశక్తిని సత్యవతి గర్భం పైన తారపోసి ఆ భగవంతుణ్ణి వేడుకుంటాడు రుచికుడు. తరువాత సత్యవతితో, నీ అభ్యర్థన ఫలించింది సత్యవతి, కానీ పూర్తిగా కాదు. నీ కొడుకు తపో సంపన్నుడుగానే పుడతాడు, కానీ నీ మనవడు క్షత్రియ గుణాలతో పుడతాడు. ఇక నీ తమ్ముడు శక్తి సంపన్నుడు, శౌర్య పరాక్రమాలు ఉన్నవాడుగానే పుడతాడు, కానీ అతి స్వల్ప కాలంలోనే తన రాజ్యాన్ని పిల్లలకు అప్పగించి కారణాంతరాల వలన రాజ్యాన్ని విడిచి తపస్సు చేసుకుంటూ లోక విఖ్యాతుడవుతాడని చెబుతాడు రుచికుడు. ఇక సత్యవతి దానికి కొంతలో కొంత సమాధానపడుతుంది. తర్వాత కాలంలో సత్యవతి కడుపులో మహాజ్ఞాని అయినటువంటి జమదగ్ని పుడతాడు. సత్యవతి తల్లికి కౌశికుడు జన్మిస్తాడు. ఆ కౌశికుడే కాలక్రమంలో విశ్వామిత్రుడుగా జగద్విఖ్యాతిని పొందాడు. జమదగ్ని ప్రసేనచితుడనేటటువంటి రాజకుమార్తె అయినటువంటి రేణుకను వివాహం చేసుకుంటాడు. వారికి రమణవంతుడు, సుషేనుడు, వసుడు, విశ్వావసుడు అనబడేటటువంటి 4 కుమారులు పుడతారు. వారికి 5వ కుమారుడిగా నారాయణ అంశతో క్షత్రియ గుణాలతో భార్గవరాముడు జన్మిస్తాడు. భార్గవుడి అన్నయ్యలు అందరూ కూడా సకల వేదాలను అధ్యయనం చేస్తారు. కానీ భార్గవుడికి మాత్రం వేదాధ్యయనం కంటే యుద్ధ విద్యలలో, ఆయుధ శిక్షణలలో ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ ఆసక్తి వల్లనే సంపూర్ణమైనటువంటి ధనుర్వేదాన్ని అభ్యసించాడు. భార్గవుడే పరశురాముడు. పరశురాముడు అక్షయ తృతీయ నాడు జన్మించాడు. కానీ భార్గవుడికి ఎందులోనూ తృప్తి ఉండేది కాదు. ఏదో చెయ్యాలనేటటువంటి ఆరాటంతో అన్ని విద్యలకు అధిపతి అయినటువంటి పరమేశ్వరుని మెప్పించి ఆయన వద్దనే విద్యను అభ్యసించాలనేటటువంటి కోరికతో హిమాలయాలకు వెళ్ళి అత్యంత ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అలా చాలా కాలం గడిచాక పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. భార్గవుడిని ఏం వరం కావాలో కోరుకోమంటాడు. భార్గవరాముడు, మహేశ్వర, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి తమరి వద్ద ఉన్నటువంటి అశేషమైనటువంటి దివ్యాస్త్ర సంపదను నాకు అనుగ్రహించండి అంటూ అడుగుతాడు. దానికి పరమేశ్వరుడు, రామా, నేను ప్రసాదించేటటువంటి అశేష అస్త్ర సంపదను తట్టుకోగలిగే శక్తి ఇప్పుడు నీ దగ్గర లేదు.
ఈ అస్త్రాలను పొందగలిగే వారి శరీరం, మనసు రెండూ ఎంతో దృఢంగా, నిష్కల్మషంగా ఉండాలి. అలాంటి వారే ఈ శస్త్రాస్త్రాలను తట్టుకోగలరు. వాటిని తమ ఆధీనంలో ఉంచుకోగలరు. అలా కనుక లేని పక్షంలో ఆ అస్త్రాలే వాళ్ళను దహించి వేస్తాయి. కాబట్టి మొదట నువ్వు నీ శరీరాన్ని, మనసును అదుపులో ఎలా ఉంచుకోవాలో నేర్చుకో. తరువాత ఈ అస్త్రాలు నీకు తప్పకుండా లభిస్తాయి అంటాడు. దానికి భార్గవరాముడు, హే శంకర, దివ్యాస్త్ర సంపదను పొందడానికి నేనెప్పుడు అర్హుడనైతే మీరు భావిస్తారో అప్పుడే నాకు ఆ దివ్యమైన అస్త్రాల సంపదను అనుగ్రహించండి. అంతవరకు మీ దగ్గరే ఉంటూ మీకు శిష్యుడిగా మీకు సేవ చేసే భాగ్యాన్ని మాత్రం నాకు ప్రసాదించండి అని అడుగుతాడు. దానికి బోలా శంకరుడు తదాస్తు అని అంటాడు. అప్పటి నుండి భార్గవరాముడు పరమేశ్వరుణ్ణి అత్యంత నిష్టగా, భక్తి శ్రద్ధలతో సేవిస్తూ తన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కూడా నేర్చుకుంటాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకనాడు ఆ ఉమామహేశ్వరుడు పార్వతీతో, దేవి, చూశావా, భార్గవరాముడు నా భక్తుడు, నాకు అత్యంత ప్రియుడైన శిష్యుడు, నన్ను అమితమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాడు, చాలా నిష్టగా సేవిస్తున్నాడు కదూ అని చెబుతాడు. అదే సమయంలో ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి పరమేశ్వరునికి నమస్కరిస్తారు. వారు పరమేశ్వరుడితో, మహాదేవా, రోజురోజుకి రాక్షసుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వాళ్ళు చేసే అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మీరే ఎలాగైనా వారి బారి నుండి మమ్మల్ని రక్షించాలంటూ వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు పక్కనే ఉన్నటువంటి భార్గవుడిని పిలుస్తూ, రామా, నువ్వు దివ్యాస్త్రాలను పొందేందుకు సరైన సమయం ఆసనమైంది. కానీ నువ్వు దేవతల కోసం ఒక కార్యాన్ని నెరవేర్చవలసి ఉంటుంది అని అంటాడు. దానికి భార్గవుడు, హే నీలకంఠ, మీరు ఆజ్ఞాపించండి, మీ ఆశీర్వాదం ఉండాలే కానీ అది ఎంత కఠినమైనటువంటి కార్యమైనా దాన్ని నేను తప్పకుండా సాధించుకుని వస్తాను. కాబట్టి ఆజ్ఞాపించండి మహాదేవా అని అంటాడు. అప్పుడు మహాదేవుడు భార్గవుడికి తన దగ్గర ఉన్నటువంటి అన్ని అస్త్రాలను ఇచ్చి, రామా, ఈ మహాశక్తివంతమైనటువంటి అస్త్రాల సహాయంతో నువ్వు ఆ రాక్షసులందరినీ నిర్జించి వారి అక్రమాలను అరికట్టాలి అని చెబుతాడు. భార్గవుడు, అలాగే మహాదేవా, నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటానని చెప్పి ఒక చేతిలో శక్తివంతమైనటువంటి కోదండాన్ని, ధనస్సును ధరించి వీపుకు రెండు వైపులా 2 బల్లాలు తొడుక్కొని వాటి మధ్యలో గదను జోడించి నడుముకు ఖడ్గాన్ని కట్టుకొని సకల దేవతల ఆశీస్సులను తీసుకొని పరాక్రమవంతంగా భార్గవుడు ఆ రాక్షసులపైకి యుద్ధానికి వెళతాడు. ఆ అసుర సైన్యానికి పరశురాముడికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. కారు చీకట్లను పోలిన రూపంతో భయంకరమైనటువంటి పర్వతాలను తలపించే ఆకారాలతో ఉన్న ఆ రాక్షసులు ఒక్కసారిగా భార్గవుడి పైకి వచ్చినా కూడా బ్రాహ్మణ జన్మలో పుట్టినటువంటి ఈ పరశురాముడు వాళ్ళను చూసి ఏ మాత్రం చెలించలేదు, అలాగే భయపడనూ లేదు. తన దగ్గర ఉన్నటువంటి బల్లెము, గద, ఖడ్గం, దివ్యధనస్సు ఇలా మొదలైనటువంటి అన్ని అస్త్రాలను ఒక్కొక్కటిగా వాళ్ళ మీద ప్రయోగం చేస్తూ తన మీదకు వస్తున్నటువంటి ఒక్కొక్కరిని వస్తున్నట్లుగా చంపేస్తుంటాడు. అసలు ఆ భార్గవుడు వేసే బాణాల దాటికి రాక్షసుల గుండెలు అదిరిపోతున్నాయనుకోండి. అప్పుడు అతను ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు వేస్తున్నాడో వాళ్ళకి అసలు అర్థం కాదనమాట. అంత వేగంగా ప్రయోగాలను చేస్తుంటాడు. ఇక క్షణానికి ఒక శవం నేల కూరుతూ ఉంటుంది. అలా యుద్ధం జరుగుతుంటుంది. అయినా రాక్షసుల రెట్టింపు వేగంతో ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. వాళ్ళను చంపి విసిగిపోయినటువంటి పరశురాముడు ఆ రాక్షసుల శవాలను గుట్టగా వేస్తాడు. కోపంగా ఆ రాక్షసుల శవాల గుట్టపైకి వెళతాడు భార్గవరాముడు. అతని అస్త్రాలలో పరమేశ్వరుడి పరశువు కూడా ఉంటుంది. కానీ అది అతను పిలిచినప్పుడు మాత్రమే వస్తుంది. ఇక వెంటనే భార్గవుడు ఆ యొక్క శవాల గుట్టపై నుండి ఆకాశం పైకి చూస్తూ, ఓ పరమేశ్వరుడి పరశువా, నువ్వు నా దగ్గరకు వచ్చి ఈ రాక్షసులను నిర్మూలన చేసేందుకు సహాయం చేయంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు ఆకాశంలోని మెరుపులన్నీ ఒక్కటిగా అతని చేతిలో వచ్చినట్లుగా చేరి భార్గవరాముడి చేతిలో దివ్యమైనటువంటి గొడ్డలి ప్రత్యక్షమవుతోంది. భార్గవుడు శక్తివంతమైనటువంటి ఆ గొడ్డలిని పట్టుకొని మరింత పరాక్రమవంతంగా రాక్షసులపైకి దాన్ని విసురుతూ యుద్ధం చేస్తాడు. ఇక పరశురాముడు విసిరిన గొడ్డలి ఆ రాక్షసులకు వెళ్ళి వాళ్ళను చంపి తిరిగి పరశురాముడి చేతికొచ్చి చిక్కుకుంటుంది. అలా భార్గవరాముడు ఆ పరశువు చేత పట్టుకొని రాక్షసులందరినీ చంపి తన వంటి నిండా గాయాలతో, రక్తంతో, రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ యొక్క రక్తాన్ని పులుముకున్నట్లుగా, అభిషేకం చేసినట్లుగా కనిపిస్తున్నటువంటి ఆ పరశువుని చేత పట్టుకొని రాక్షస లోకం నుండి కైలాసానికి వస్తాడు. కైలాసానికి వచ్చినటువంటి భార్గవుడు పరమేశ్వరుడి ముందు నిలబడి, మీరు అప్పగించిన కార్యం విజయవంతంగా పూర్తయింది ప్రభు అని అంటాడు. పరమేశ్వరుడు గాయాలతో నిండి ఉన్నటువంటి భార్గవరాముడి శరీరాన్నంతా తన చేతులతో తడుముతాడు. వెంటనే భార్గవరాముడి శరీరానికి తగిలిన గాయాలన్నీ మానిపోయి అతని శరీరం వజ్రంలా మెరుస్తుంది. తరువాత పరమేశ్వరుడు, నా స్పర్శ వలన నీ యొక్క దేహం వజ్రమైపోయింది,
ఇక నుండి నీ దేహానికి ఎటువంటి అస్త్రశస్త్రాలు, ఏ ఆయుధాలు కూడా నీ శరీరాన్ని గాయపరచలేవు. నువ్వు అన్ని అస్త్ర విద్యల్లోనూ నిపుణతను పొందుతావు. కానీ నీ పరాక్రమానికి ఈ పరుశువే భూషణంగా ఉంటుంది. దీన్నెప్పుడు నీ దగ్గరే ఉంచు. దీనివలన నీకు పరశురాముడు అనే పేరు సార్థక నామంగా మిగిలిపోతుంది. ఇక మిగతా అస్త్రాలన్నీ కూడా నువ్వు తలుచుకున్నప్పుడు నీ వద్దకు వచ్చి నీ ఆధీనంలోనే ఉంటాయి. నువ్వు వెళ్ళిపోమ్మన్నప్పుడు వెళ్ళిపోతాయి. నీ విద్యను, పరాక్రమాన్ని ఈ లోక కళ్యాణం కోసం వినియోగించు. ఇక ఇక్కడికి నీ విద్యాభ్యాసం సంపూర్ణంగా పూర్తవుతుంది. ఇక నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వాళ్ళను సేవించుకుని వాళ్ళు చెప్పినట్లుగా నీ జీవితాన్ని గడుపు. ఏ దైవాన్ని సేవించినా మాతాపితృల సేవ కంటే అది ఎక్కువ కాదు. నిన్ను కన్న తల్లిదండ్రులకు ఎప్పుడూ విధేయుడుగా ఉండు. వాళ్ళను భక్తితో సేవించు. వెళ్ళిరా నాయనా అంటూ చెప్పి పరశురాముణ్ణి పంపిస్తాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడి ఆజ్ఞను తీసుకొని పరశురాముడు తిరిగి తన ఆశ్రమానికి వచ్చేస్తాడు. ఇది పరశురాముని యొక్క జీవిత చరిత్ర. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.